నమస్తే. ప్రజెంట్ మనం యూసఫ్ కూడా దగ్గర ఉన్నాం. సో ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మరి కాసేపట్లో ఆయన నామినేషన్ వేయబోతా ఉన్నాడు ఆర్వో ఆఫీసులో. సో ముఖ్యంగా మొన్ననే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత ఆమె నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నారో నవీన్ యాదవ్ మరి కాసేపట్లో ఆయన నామినేషన్ ప్రక్రియ కూడా జరగబోతా ఉన్నది. పెద్ద ఎత్తున కూడా అనుచర బలంతో ఆ బలాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. డప్పు చప్పుళ్ళు అలాగే కోలాటాలు బోనాలతో పెద్ద ఎత్తున జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి లక్ష్యంతో ఒక పక్కన బరిలోకి దిగినటువంటి నవీన్ యాదవ్ ఈ రోజు తన బలగాన్ని తనకు సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీలో చూపెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే జూబ్లీస్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, మరొక పక్కన యువకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలగం కావచ్చు. సో ఈ అంతా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో చూడొచ్చు మొత్తానికి వాళ్ళ ఇంటి దగ్గరికి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అది యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర నుంచి దరిదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దరిదాపుగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి కృష్ణానగర్ గడ్డ వరకు సైతం కూడా ఈ ర్యాలీ కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి నవీన్ యాదవ్ యొక్క ర్యాలీ కానీ ఇక్కడ నవీన్ యాదవ్ కు ఏ విధంగా ఉండబోతా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ర్యాలీ తీస్తా ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? నవీన్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వని ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ లో నవీన్ అన్న మరి గెలుపు తథ్యమని మరి ప్రత్యర్థులకు గుండెల్లో దడ పుట్టించేలాగా మరి ఈ యొక్క గెలుపు నవీన్ అన్నదే నిత్యమని ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఒక పక్కన నవీన్ యాదవ్ యొక్క బ్యాక్ గ్రౌండ్ పైన వాళ్ళ నాన్న రౌడీ షీటర్ ఈయన రౌడీ షీటర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. సో ఇది ఎన్నికల ప్రభావం చూపదంటారా? నవీన్ యాదవ్ ఓటమికి కారణంగా కావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. అదే అట్లా ఎట్లా అనుకుంటారండి? అటు కరెక్ట్ కాదు కదా అట్లా అనుకోవడం. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అది కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా అతి భారీ మెజార్టీతోని గెలుస్తాడనే నమ్మకం ఉన్నది. సో ఒక పక్కన భారీగా వాళ్ళ అనుచర బలంతో కూడా ర్యాలీకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. సో వాళ్ళు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఏంటన్నా నవీన్ అన్న ఒక పెద్ద ఎత్తున కూడా ఓ ర్యాలీ, సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? కేవలం బల ప్రదర్శన మాత్రమేనా, లేకపోయినట్లయితే ఓట్లలో కూడా ఈ ప్రభంజనం కనబడేటువంటి అవకాశం? మేము స్టూడెంట్స్ ఉన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి అన్నతో తిరుగుతాం. అన్న అంటే మాకు అభిమానం, అన్నకు ఒక తమ్ముళ్ళలాగా ఉంటాం మేము. మాకు పార్టీలతో సంబంధం లేదు. అన్న కోసం అన్న ఏ పార్టీలు ఉన్నా మేము అన్న కోసం తిరుగుతాం, అన్న కోసం సపోర్ట్ చేస్తాం. మేము ఎనీ టైం అన్న కోసం మేము ఏమన్నా చేస్తామన్నా ఇక్కడికన్నా. ఇప్పటికే ఒక పక్కన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిండు. సో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండదు? 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి నా బంపర్ మెజారిటీతో 40,000కు బంపర్ 50,000కు బంపర్ మెజారిటీతో గెలుస్తుడు అన్న. 100% గ్యారంటీ అన్న. అలా భయంతోనే అందరు చాలా మంది అన్న వాళ్ళ మీద విమర్శిస్తున్నారు. లేనిపోని ఎక్కడి నుంచో ఫేక్ ఐడీలలో, ఫేక్ న్యూస్లలో అన్నింటిలో నుంచి కావాలని అన్న పైన విమర్శిస్తున్నారు. అన్న గెలుపు అందరికి తెలిసిపోయింది. ఆ గెలుపుకు భయపడే వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మా మీద. మీరేం చెప్పదలుచుకున్నారన్నా? అంటే ఇక్కడైనా మీ ఇక్కడ ఓటు ఉందా మీకు? ఇక్కడ కేవలం కొంచెం అభిమానం మీద వచ్చింది. సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ర్యాలీ కూడా కనబడతా ఉంది మనకు ముందుగా. సో పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా తరలి వస్తారు మహిళలు. ఇంత ముందుగా మనం చూడడం జరిగింది. ఆ కోలాటాలకు సంబంధించిన బృందం కావచ్చు, మరొక పక్కన బోనాలకు సంబంధించినటువంటి ఆ మహిళా మనులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నవీన్ అన్న గెలుపు కోసం ఖచ్చితంగా ఈసారి 2 అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చుతారు? ఇక్కడే కృష్ణనగర్ లోకల్ ఉందా? ఇక్కడే ఉందా మీకు ఓటు కూడా? ఇక్కడనే ఉంది. పక్కన బల ప్రదర్శన పెద్ద ఎత్తున కూడా నడుస్తా ఉన్నది. ఏంటిది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతాం? బ్రహ్మాండమైన మెజార్టీతో యువ నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ముందు నుంచి పట్టు వదలని విక్రమార్కుల్లాగా పనిచేస్తుంది కాబట్టి పబ్లిక్ లో కూడా మంచి పేరున్న నవీన్ యాదవ్ మంచి అభ్యర్థికి ముఖ్యమంత్రి గారు సీట్ ఇచ్చారు కాబట్టి 100% అతను గెలుస్తున్నాడు. నమ్మకం ఎంత మెజార్టీతో రావచ్చు ఈసారి? 30-35 వేల మెజార్టీతో కంపల్సరీ వస్తాడు. నేను తెలుగు సినీ ఎన్టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. సో ఇది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో
ఓకే, అక్కడ వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ శ్రీశైలం యాదవ్ కావచ్చు, ఇక్కడ కుల సంఘాలకు సంబంధించినటువంటి వలలు వాళ్ళందరితో కూడా ఏ విధంగా వాళ్ళకి మద్దతు తెలపాలో కుల సంఘాలు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధంగా మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బృందాలు కూడా ఇక్కడికక్కడ కూడా కోలాట బృందాలు కావచ్చు, ఇక్కడ డబ్బు వాయిదాలు కావచ్చు, ఎంత కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆయనకు మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. సో ఇంకా చాలా మందితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో నవీన్ యాదవ్ ర్యాలీలో మీరు ఉన్నారు, సో మద్దతు పలుకుతా ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నారు నవీన్ యాదవ్ కి? ఏ విధంగా 21 తారీఖు దీపావళి కాదు, ఈ రోజు దీపావళి చేసుకుంటున్నాము. గెలిచినంత ఆనందం ఉందని జనాలను చూస్తే 1,00,000 నుంచి 1,50,000 మంది పబ్లిక్ తో మా అన్న నామినేషన్ వచ్చినట్టే గెలిచినంత ఆనందం ఉన్నది. నవీన్ యాదవ్ తోటి ఇంతమంది ఏమైనా అటాచ్మెంట్ ఉందా, లేకపోయినట్టు సో ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఏంది మీకు? మాకు ఆయన రాజకీయం కాదు, మాకు 25,000 మంది మా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ కి చిన్న శిక్షణమైన అండ ఉంటాడు. ఆ అభిప్రాయము నవీన్ అన్న చాలా అంటే చాలా మంచోడు. ఒక 15 సంవత్సరాల ముందే ఆయన ఒక ఎమ్మెల్యే కావాలి. ఇలా రేవంత్ రెడ్డి అన్న గుర్తించి ఇచ్చినందుకు చాలా ఆనందం ఉంది. నవీన్ అన్న ఎందుకు గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? జూబ్లీ హిల్స్ లో ఒక పక్కన గోపీనాథ్ యొక్క భార్య ఇక్కడ పోటీ చేస్తా ఉంది, ఈజీగా ఉంటుందా అంత? ఈయన ఎందుకు గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? నవీన్ అన్న ఒక మంచి వ్యక్తి, రేవంత్ రెడ్డికి మంచి రిలేషన్ ఉన్నది. నిధులు లేకపోయినా కూడా రేవంత్ రెడ్డిని ఒప్పించి జూబ్లీ కాంగ్రెస్ బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన రౌడీ షీటర్ అంటా ఉన్నారు, దొంగ ఓట్లను కూడా సృష్టించండి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఆయన రౌడీ షీటర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పెట్టి పదే ప్రచారం చేస్తా ఉంది. దీన్ని ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద ఎట్లా బురద చల్లుతారు, అలాగే నవీన్ అన్న మీద అట్లా చల్లుతారు. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ, మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. ఆయన నవీన్ అన్న చాలా మంచోడు. ఎన్ని ఓట్లతో గెలిచే అటువంటి అవకాశం ఉంది? ఎంత మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది? 70 నుంచి 80 ఓట్లతో మారి మెజారిటీతో గెలుస్తున్నాడు మాకు నమ్మకం ఉంది. మీ సినీ ఇండస్ట్రీ అంతా కూడా నవీన్ యాదవ్ వైపు ఉన్నది అనుకోవచ్చా? సినీ మొత్తం ఉన్నారు అని కొంతమంది బయటపడారు, ఓటింగ్ లో చూపెడతారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఓటింగ్ చూపెట్టారు, జూబ్లీ కాంగ్రెస్ లో ఓటింగ్ లో చూపెడతారు. మీకు ఇక్కడ ఓటు ఉందండి? ఇక్కడ మీకు ఉందా? ఈడ మా 25,000 మంది మా కార్మికులు ఉన్నారు. కార్మికులు ఒప్పించడానికి నాది ఉండేది సికింద్రాబాద్. ఏంటి ఎట్లా ఉండబోతా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఏ విధంగా ఉండబోతా ఉన్నది? పెద్ద ఎత్తున కూడా భారీగా ర్యాలీతో వస్తా ఉన్నారు. సో గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. 2 సార్లు ఓడిపోయిన అన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉన్నది. ఈసారి ఎట్లా ఉండబోతుంది నవీన్ యాదవ్? జనస్పందన చూసారు కదా మీరే, అందరు స్వచ్ఛందంగా మనసారా నవీన్ యాదవ్ అందరిని గెలిపించుకుందామని యువకుడు అందరిని కలుపుకునే వ్యక్తి కాబట్టి అందరు ఇంతమంది జనాలు వచ్చిరంటే దాన్ని లెక్క పెట్టి చూడండి ఎంత మెజారిటీ వస్తుందో అది ఆలోచించండి మీరు. రకరకాలైనటువంటి ప్రచారం, రౌడీ షీటర్ అంటూ, మరొక పక్కన దొంగ ఓట్లు అంటూ వాళ్ళు అవతల సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది. సో దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? ఒక దొంగనే అంటారు. ఎప్పుడైనా మీరు ఎవరైనా అనుకోండి, మీరు మీ వీడియో తీసుకోకుండా వాళ్ళ ఇంటికి పండి పొద్దుల 9 గంటలకు ఫస్ట్ దిగంగానే పెద్ద మనిషి అయినా ఉండని, నవీన్ అన్న ఉండని, వెంకటన్న ఉండని, వాళ్ళు అడిగేది ఒకటే ప్రశ్న, ఫస్ట్ అన్నం తిన్నారా, టిఫిన్ చేసిరా, ఫస్ట్ టిఫిన్ తీసుకురండి, టిఫిన్ పెట్టండి. వాళ్ళ సమస్య కనుకొని ఇమ్మీడియట్ గా అప్పుడప్పుడు సమస్యని పరిష్కరించే వ్యక్తులు అవి. వాళ్ళందరూ రూమర్స్ లేపుతారు. ఇన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ముంగట్లనే అందరికి రౌడీలు గివిడీలు అని గుర్తుకొస్తుందా? జనాల కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి రౌడీలు అంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు గెలిపించి చూపెడతాం, దాని తర్వాత తెలుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం వల్ల నవీన్ యాదవ్ ప్లేస్ అవుతుందా, లేకపోతే నవీన్ యాదవ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ అవుతుందని చెప్పేసి? ఇప్పుడు ఎట్లుంటది అంటే పార్టీని బట్టి 50% ఓట్ బ్యాంక్ ఉంటుంది, పార్టీని బట్టి 50% ఓట్ బ్యాంక్ ఉంటుంది, వ్యక్తిని బట్టి 50% ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి నవీన్ అన్న కోసం 50%, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ గురించి 50% ఓట్లు 100% విన్నే చూపెడతాం. సో మాగంటి సునీత సంబంధించిన విషయంలో సానుభూతి పరంగా మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి సీటు కాబట్టి వాళ్ళ భార్యకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సానుభూతితో ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు జూబ్లీ ప్రజలకు తెలుసు, ఎవరైతే సమస్యల్ని పరిష్కరిస్తారో వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి అందుబాటులో ఉన్న నాయకుని ఎంచుకుంటారు. ఇప్పుడు ఆమెకి సానుభూతి, ఆమెకు నిలబడడం కూడా ఇష్టం లేదు. కాకపోతే ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బలవంతంగా ఆమెకు నిలబెట్టి సానుభూతి పురుగుతారు. ఒక ఆడ తల్లిని రోడ్ పాలు చేస్తున్నారు. ఒక నవీన్ యాదవ్ ముంగట వాళ్ళ ఓడిపోతామని పార్టీని పెట్టాలని పెడుతున్నారు, కానీ వేరే వ్యక్తి ఉద్దేశంతో కాదు, గెలుస్తామని ఉద్దేశంతో కాదు, ఎట్లయినా ఓడిపోతాం కానీ సెంటిమెంట్ గా పెడుతున్నారు వాళ్ళు అంతే.
సో చూస్తా ఉన్నాం కదా, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. జూబ్లీస్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ యొక్క ర్యాలీ పెద్ద ఎత్తున కూడా కొనసాగుతూ ఉంది. చాలా మంది డబ్బు సభ్యులు కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున కూడా ఆయన నామినేషన్ ఇచ్చినటువంటి ర్యాలీలో పాల్గొనేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. చూడొచ్చు ఎంత భారీ ఆ ర్యాలీ కనపడతా ఉన్నదో. అది ఎక్కడ మీది. సో ఏంటి కాంగ్రెస్ పార్టీ విజయం ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ ర్యాలీని చూసిన తర్వాత? కాంగ్రెస్ పార్టీ విజయం జూబ్లీహిల్స్ లో ఎన్నడూ జరగని విధంగా ఇవాళ నవీన్ యాదవ్ అంత మెజార్టీ తోటి గెలవబోతా ఉండు. ఎందుకు అంటే వాళ్ళ నాన్న యువ ఒక ట్రస్ట్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. నవీన్ యాదవ్ గతంలో కూడా రాజకీయ అనుభవం ఉన్నది. 30 సంవత్సరాల నుండి వాళ్ళ నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే నవీన్ యాదవ్ గెలిపించుకుంటే యాదవుల సమస్యల పరిష్కారం అవుతాయి. రేపు మంత్రి పదవి కూడా నవీన్ యాదవ్కి ఇవ్వాలి అనేది, ఎందుకంటే యాదవ్లకు చట్టసభల్లో ప్రాధాన్యత లేదు, యాదవ్ ఇంతవరకు ఎవరు లేరు. కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించుకున్నట్టయితే రేపు మా యాదవుల సమస్యలు కూడా పరిష్కారం అయితే అని చెప్పి నవీన్ యాదవ్ కోసం ఇలా ఖమ్మం నుంచి మేము 50 మంది వచ్చినాం. అంటే ఇక్కడ కూడా పనిచేస్తాం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత సో సెంటిమెంట్ గా వాళ్ళ భర్త చనిపోయిండు. సో ఈసారి ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది. మళ్ళీ ఒక సెంటిమెంట్ గా బీఆర్ఎస్ పార్టీ ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తా ఉంది. ఏమంటారు? అసలు బీఆర్ఎస్ పార్టీ చేసి అప్పుల పాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేస్తే ఈ రోజు అప్పుల పాలు చేస్తే పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు 7,000 కోట్ల అప్పుల పాలు చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇచ్చి కట్టుబడి ఇలా ఏదైతే 6 పథకాలు అమలు చేస్తున్నటువంటి ఇలా గృహలక్ష్మి కింద 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇలా హౌసింగ్ ఇందిరా మిల్లు 10 సంవత్సరాలు ఇయ్యలే, రేషన్ కార్డులు 12 సంవత్సరాల నుంచి ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చిండు, సన్నబియ్యం ఇచ్చిండు. మరి ఇట్లా చేసుకుంటూ పోతా ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తా ఉన్నారు. సో జూబ్లీస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ సో కనబడతా ఉన్నారు. సో పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ పైన ముగ్గురు వ్యక్తులు సైతం కూడా చివరి వరకు ప్రయత్నం చేసినారు టికెట్ కోసం. ఒకరేమో మొదటి నుంచి అజరుద్దీన్, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి అయినటువంటి అజరుద్దీన్, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నటువంటి నవీన్ యాదవ్ తో పాటు ఆ కార్పొరేటర్ ఎవరైతే రహమత్ నగర్ సంబంధించినటువంటి కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ ర్యాలీగా బయలుదేరినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడతా ఉన్నది. సో ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ర్యాలీ ద్వారా ఇంత యొక్క బల ప్రదర్శన చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటికే ఒక రకమైనటువంటి సంకేతాలని జనాల్లోకి పంపించుకునేందుకు, అంటే మా సంబంధించినటువంటి బలగం ఇది అని చెప్పేసి కూడా ఒక ర్యాలీ ద్వారా, ఈ సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీ ద్వారా చూపెట్టుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్యలోనే ప్రధానమైనటువంటి పోటీ అయితే ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో నిన్ననే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి నిన్న నుంచి ఒక ప్రచారం కొనసాగుతున్నప్పుడు కూడా ఇక్కడ ప్రధానంగా 2 సంబంధించినటువంటి పార్టీల మధ్యలో ఆ హోరాహోరీగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సెంటిమెంట్, దాదాపుగా 2 సార్లు ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ కావచ్చు, భర్త చనిపోయినటువంటి సెంటిమెంట్ పైన బరిలోకి దిగుతున్నటువంటి మాగంటి సునీత కావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి అవకాశం కనబడతా ఉంది. కాసేపటి క్రితమే దాదాపుగా 10:30కి మొదలైనటువంటి ర్యాలీ ఇప్పటి వరకు కూడా ఆ పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సంబంధించినటువంటి దానిపైన వీళ్ళందరూ కూడా కనబడతా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్, అలాగే అజరుద్దీన్, అలాగే సిఎన్ రెడ్డి కూడా అక్కడ కనబడతా ఉన్నారు. సరే వాళ్ళు అందరూ కూడా ర్యాలీగా బయలుదేరడం జరిగింది. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ముంగట ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక ర్యాలీకి అయితే ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా భారీ ర్యాలీతోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ర్యాలీ తీస్తా ఉన్నారు. సో ఏ విధంగా ఓడబోతా ఉంది విజయ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ? చాలా బలంగా ఉందన్న నవీన్ అన్నది. ఎక్కడ చూసినా ఏ గల్లీకి పోయినా ఏ ఏరియాకి పోయినా నవీన్ అన్ననే ఉన్నది. మా బీసీ సంఘాల తరఫున కూడా జాతుల శ్రేణి పిలుపు మేరకు మా మద్దతు కూడా పూర్తి మద్దతు నవీన్ అన్నకే ఉంటుంది. 1,00,000 మెజారిటీతో తక్కువ కాకుండా నవీన్ అన్నకు అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత ఈ ప్రాంత ప్రజలదన్న.
100% తీసుకెళ్తారు. నవీన్ అన్నని గెలిపించుకునే బాధ్యత ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఆయన ఈ ఏరియాలో పుట్టి పెరిగినాడు. ఇంత ముందుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంత ముందు గెలిచిన అగ్రకుల వాదులు ఈ ఏరియాలో ఎప్పుడు కూడా మా ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎవరూ లేకుండే. మొట్టమొదటిసారి మాకు ఈ అవకాశం వచ్చింది. భారీ మెజారిటీతోటి నవీన్ అన్నని గెలిపించుకునే బాధ్యత మాది. ఎందుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, నవీన్కి ఎందుకు ఓటేయాలంటే నవీన్కే ఓటేయండి కదా. కాంగ్రెస్ పార్టీ అయినా ఎందుకంటే అధికార పార్టీ ప్లస్ నవీన్ అన్న మా ప్రాంతం మనిషి కాబట్టి ఆయనను గెలిపించుకునే బాధ్యత మాది. రైట్ రైట్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి మద్దతు పలకడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రులంతా కూడా ఇక్కడికి నవీన్ యాదవ్కి మద్దతు తెలపడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వివేక్ కాసేపు క్రితమే మంత్రి వివేక్ సైతం కూడా ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. సో ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ర్యాలీ 100% గెలుస్తున్నాం. ఓకే, అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్తారు? ఒక పక్కన మహిళ కూడా సెంటిమెంట్ తో ఆమె బరిలోకి దిగింది. మహిళను ఎప్పుడు కూడా కాదంటలేను, కానీ తను బయటకు వెళ్ళి ఇప్పుడు ఇంటింటికి పోలేదు కాబట్టి మన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో మనం లీడింగ్ లో ఉన్నాం కాబట్టి మనమే గెలుస్తాం. ఇప్పుడు యూత్ అబ్బాయి తను ప్రతి బాధలు వచ్చిన వాళ్ళ తిరిగి వాళ్ళ ఇంటి దాకా పోగలుగుతారు. తను వెళ్ళలేదు, తను ఇప్పుడు ఉన్న పరిస్థితులతో వెళ్ళలేదు కాబట్టి మన లీడింగ్ లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన యూత్ అబ్బాయి పోగలుగుతాడు. నవీన్ అన్న పాపం ఎప్పటికెళ్ళి వాళ్ళు గెలిచి ఎన్నోసార్లు నిలబడి ఓడిన వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి కదా. మనం ప్రతిసారి ఒకసారి కూడా చూడకుండా ఈయన చేస్తాడా అంటే ఎట్లా చేస్తాడండి? ఒకసారి చూద్దాం. 2 years కదా, 2.5 years కదా, చూద్దాం. వాళ్ళంతా కూడా రౌడీల కుటుంబం, వాళ్ళంతా కూడా రౌడీ షీటర్. అసలు కేసీఆర్ ఎవరండి? అసలు మాకు కేసీఆర్ ఎంత అన్నారు, ఎంతో మంది దుబాయ్ వెళ్ళిండని అదని ఇదని నచ్చిన వాళ్ళు ఎన్నైనా అనొచ్చు. ఆయన కూడా మంచి తెలంగాణ తెచ్చినోడు. అట్లా అంటే తెలంగాణ తెచ్చి ఇప్పుడు అందరూ మొక్కుతున్నారు. చచ్చిపోయినా బతికినా ఆయన విగ్రహాలు పెట్టే రోజులు అంత మంచివాడు అయిను. తను కూడా అంతే కదా. వాళ్ళ నాన్న ఎప్పుడో తన టైంలో అది తెలియదు, ఇంత ఇట్లా ఉండాలని తెలియదు, అప్పుడు అయిపోయింది. కానీ వాళ్ళ పిల్లలు అట్లా కాదు కదా. తను కూడా మారండి కదా. ఎప్పుడో చేసిన దాన్ని కుచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీకు ఉంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటాయి. మంచితనం ఉంటుంది, చెడుతనం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి నెగిటివ్ అయినా నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే మీరు మహిళగా ఏం చెప్తారు? మహిళగా ఓటేయాలంటే అన్ని పథకాలు మహిళలకు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 1 year లోపు కంప్లీట్ అయితే విన్న మహిళలందరికీ అవకాశం వస్తుంది. ప్రతిదీ ఇప్పుడు మనం చూడరాదండి, పెట్రోల్ బంకులు కానీ, ఉపాధి పనులు, పిండి వంటలు కానీ ప్రతి ఒక్కరు ఫ్రీగా ఇస్తున్నారు. మనం పెట్టుబడి ఏడ రెంట్ లేకుండా ఇస్తున్నారు మహిళలకు. ఏ గవర్నమెంట్ అట్లా లేదా? క్యాంటీన్లో సెక్రటరీలోనే చూసాడు నేను, చాలా క్యాంటీన్లు ఫ్రీగా. మళ్ళీ శిల్పారామంలో అట్లాంటివి ఎవరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి రెంట్ కట్టుకోలేక షాపులు పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు అందరు ముందుకు వస్తున్నారు, గ్రూప్ల వాళ్ళు, మహిళలు, ఇంట్లో ఉన్న వాళ్ళు, అన్ని అవకాశాలు వచ్చినాయి. బండ్లు తీపిచ్చేసారు తెలుసా? మాకు చెక్ పోస్ట్ లో బండ్లు పెట్టుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు బండ్లు తీపిచ్చే మా బతుకమ్మ కడ మీద మన్ను పోసారు మాకు తెలుసా. ఇప్పుడు అది ఏ ఇయర్ లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మేము ఎంత గరీబులమో ఆ రోజు అన్నయ్య వాళ్ళు సాదుకున్నారు, మనం అందరూ కాపాడుకున్నారు. వాళ్ళు సిరిసల మన వాళ్ళు బండ్లు పెట్టి అని తీపిచ్చేసి మా కడ మీద పెట్టి కొట్టిరు వాళ్ళు. మీకు ఓటు ఇక్కడ ఉందా? మా ఓటు ఇక్కడ ఉన్నాను. ఏం చెప్పదలుచుకున్నా? నవీన్ యాదవ్ ఈసారి మీద అంతా కూడా గెలవాలన్నా, ఖచ్చితంగా గెలవాలి. ఒకసారి ఆయన గెలిపి చూపియాలి ఖచ్చితంగా. చాలా చూసినాం అందరూ, ఇంకా చూడలేం మేము. ఇంకా వాళ్ళకి గెలుస్తాడు, 100% గెలుస్తాడు ఆయన. అనుకుంటున్నాం గెలుస్తాడు, కంపల్సరీ గెలవాలి, అన్న రావాలి. అక్కడ కూడా అంటే భర్త చనిపోయిండు. సో సెంటిమెంట్ గా ఆమె కూడా స్టేజ్ల పైన ఏడుస్తా ఉన్నది. నాకు ఏడిపిస్తారు అన్న, ఏడిపిస్తారో మరి ఏం చేస్తామో తెలియదు. మనం అంతా మనకు తెలియదు. ఖచ్చితంగా నవీన్ వస్తాడు, ఖచ్చితంగా నమ్మకం. మేము నవీన్ గురించా? నవీన్ 100% గెలుస్తాడు. ఎంత మంది వచ్చినా, ఎన్ని కుట్రలు పొందినా, ఏమన్నా నవీన్ 100% గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. మా లాంటి వాళ్ళకు నవీన్ చేసినంత ఎవరు చేయలేరు. మాకు 3 పిల్లలు ఉన్నా సరే నవీన్ చదివిస్తున్నాడు. మా పిల్లలకు నవీన్ చదివిస్తున్నాడు. మా పిల్లలది డిగ్రీ అయిపోయింది, 2nd year అయిపోయింది. మా బిడ్డ చేస్తుంది. అయినా సరే మా నవీన్ ఇంత హెల్ప్ చేస్తున్నాడు. మా ఆయన కూడా లేడు మాకు, కానీ నవీన్ సపోర్ట్ తోటే మా పిల్లలు ఈ రోజు చదువుకుంటున్నారు. వాళ్ళు రౌడీలు కాదు, వాళ్ళు ఏది కాదు. వాళ్ళ కుటుంబం అంటే ఒక దేవాలయం. వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళు ఒక దేవుని గుడికి పోయినామన్న ఫీలింగే వస్తుంది. కానీ వాళ్ళు రౌడీజం అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనేదే కానీ ఇతరుల వాళ్ళు ఎవ్వరూ చెప్పం.
మాలాంటి వాళ్ళకు వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చిన్న వీళ్ళు అట్లాంటి ఇట్లాంటి చూడరు. మా పిల్లలకు పైసలు అయితే వాళ్ళే చదివించారు. మా బాబుకి ఐటీ చేయించారు నవీన్ అన్న. మా దృష్టిలో అది మాకు ఇంకేం. నవీన్ అన్న జిందాబాద్. చూస్తా ఉన్నాం కదా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళలు సైతం కూడా మేము నవీన్ యాదవ్ని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తాం, నవీన్ యాదవ్ తోటే మేము చివరి వరకు ఉంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ర్యాలీలో వచ్చినటువంటి వాళ్ళు సో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి ఓటర్లతో పాటు మిగతా సంబంధించినటువంటి ఏరియాలోకి వెళ్ళి కూడా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది కూడా కనపడతా ఉన్నారు. సో ముఖ్యంగా నవీన్ యాదవ్ కి అంటే కుల సంఘాలు కూడా, ముఖ్యంగా ఆయన ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే బీసీ కాబట్టి బీసీ సంబంధించినటువంటి కుల సంఘాలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం అయినటువంటి యాదవ సామాజిక వర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మద్దతు తెలిపేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్ళి కూడా వచ్చి నవీన్ యాదవ్ కు మేము మద్దతుగా ఉంటాం, ఈసారి 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా 3సారి గెలిపించేందుకు ఖచ్చితంగా తమ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మహిళలతో పాటు యువత అంతా కూడా అదే సంబంధించినటువంటి నినాదాన్ని ప్రధానంగా ఎత్తుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలాగే ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఏదైతే మహాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా కనపరచడం జరిగింది. ముఖ్యంగా 3 మంత్రులతోటి ఎవరైతే వివేక్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా 3 సైతం కూడా ఈ సంబంధించినటువంటి నియోజకవర్గం పైన ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే సుమారుగా 200 నుంచి 250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లో ఈ ఉప ఎన్నిక సందర్భంలోనే వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా పేరొందినటువంటి నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, 3 మంత్రులతో మొదటి నుంచి కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం, ఇది రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని తీసుకొస్తుంది అన్నటువంటి ఒక ధీమాతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉండడం జరిగింది. సో చూడొచ్చు మొత్తం అంతా కూడా ఈ సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, రఘుపతి నగర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ గడ్డ కావచ్చు, ఇదంతా కూడా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా ఇక్కడికి వచ్చి నవీన్ యాదవ్ అయితే మద్దతు పలుకుతున్నటువంటి బైక్ ర్యాలీ కావచ్చు, కార్ ర్యాలీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలు కావచ్చు, యువకులంతా కూడా నడుచుకుంటూ ఇక్కడ ఆర్ఓ కార్యాలయం ఏదైతే ఉండదో, నామినేషన్ వేసేటువంటి ఆ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం దగ్గరకు వెళ్ళి తమ యొక్క మద్దతుని ప్రకటిస్తూ మద్దతుగా నిలబడతామని చెప్పేసి కూడా చాలా మంది యువత కావచ్చు, మహిళలందరూ కూడా వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది.